హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి అతి భారీ వర్షాలు ఆగస్టు 10 నుంచి 14 వరకు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్లి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలే నమోదవుతాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా అత్యధిక డెఫిషియన్సీ ఉన్నటువంటి మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో రానున్నటువంటి 3 రోజుల పాటు దాదాపుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గాలి దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. ఇక ఆ తరువాత తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు మరొకసారి నమోదు కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రాంతంలో కుండపోత వర్షపాతం ఉంది, మరొక 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.